ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంవత్సరం యొక్క చివరి దినములోనికి వచ్చాము. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. నూతన సంవత్సరం చూడబోతున్నాం కదా. ఈ రోజుల్లో మనం ఎక్కువగా దేవుని సమూహంలో కూర్చుని మనలను పరిశోధించుకొని చూడాలి. దేవునికి వేదన కలిగించే మార్గం ఏదైనా ఉంటే వాటిని ఒప్పుకొని సరిచేసుకోవాలి. ఆయన చేసిన మేలులను తలంచి ఆయన్ని స్తుతించాలి. మన జీవితంలో ఏదైనా విడిచిపెట్టే కార్యము ఉంటే దాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి బలము పొందుకోవాలి. ఈ దినము కూడా దేవుని మాట ఏం చెబుతున్నదో తెలుసా? 46వ కీర్తన 10వ వచనములో, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని దేవుడు చెబుతున్నారు. మీరు ఊరకుండాలి. ఈ దినములో దేవుని సమూహంలో మౌనంగా కూర్చుని ఉండే రోజులు, ఈ సంవత్సరము యొక్క చివరి రోజులలో దేవుని సమూహంలో మీరు కూర్చుండుటకు అలవాటు చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుని కూర్చుని వేదవాక్యమును ధ్యానించి, ఆ వాక్యానుసారంగా నేను జీవించుచున్నానా, ఏదైనా ఈ సంవత్సరంలో మిస్టేక్ చేసి ఉన్నానా, నా జీవితమును సరిచేసుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశించే లోపు ఒక నూతన సమర్పణతో నేను వెళ్ళాలి అని చెప్పి మనల్ని పరిశోధించి చూడాలి. అందుకనే కూర్చుని ఉండుట, దేవుని పాదముల ఎదుట కూర్చుని ఆయనను ధ్యానించుట, ఆయన వాక్యమును ధ్యానించుటయే. అలా మీరు కూర్చుని ఉన్నప్పుడు అనేక కార్యములను దేవుడు మీతో మాట్లాడును. మీరు సరిచేసుకోవలసిన వాటిని, సమర్పించుకోవలసిన వాటిని. కనుక నూతన సంవత్సరంలోకి వెళ్లేటప్పుడు మనకు ఒక నూతన నమ్మకము, ఆశీర్వాదము, గొప్ప ఆనందం కలుగును. ఈ రోజులలో దేవుని సమూహంలో కూర్చుని ఉంటారా? ఆయన శిలువను ధ్యానించండి, వాక్యమును ధ్యానించండి. దేవా, నేను కూర్చుని ఉండాలి, 1 నిమిషం ప్రార్థించెదరా? దేవా, మీ పాదముల యొద్ద కూర్చుని ఉండి మిమ్మల్ని ధ్యానించుటకు నాకు కృపను ఇవ్వుడి. మిమ్మును పూర్తిగా తెలుసుకొనుటకు సహాయం చేయుడి, సరిచేసుకొనుటకు సహాయము చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.